తొలి ఏకాదశి పురస్కరించుకుని హైదరాబాద్ కూకట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ పర్వదినాన స్వామివారిని దర్శించుకునేందుకు కాలనీతో పాటు ఇతర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి స్వామివారి దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా సంపూర్ణ చందనంతో అలంకరించినట్లు అర్చకులు తెలిపారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి, దీన్ని శయన ఏకాదశి అంటారు. ప్రతి సంవత్సరం కూడా మన ఆలయం కూకట్పల్లి వివేకానంద కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారికి సంపూర్ణ చందనాలంకరణ ఏర్పాటు చేయబడుతుంది. ఇదే విధంగా ప్రతి నెలా కూడా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు, అదేవిధంగా శ్రావణ మాసం 4 శుక్రవారాలు కుంకుమార్చనలు, శ్రావణ బహుళ అమావాస్య రోజు స్వామివారికి అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన, అదేవిధంగా భాద్రపద మాసం వినాయక చవితి సందర్భంగా వినాయక నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో అమ్మవారి శరన్నవరాత్రోత్సవములు, అదేవిధంగా కార్తీక మాసంలో ప్రతినిత్యము కూడా కార్తీక దీపోత్సవము, ఆకాశ దీపోత్సవము జరపడుతున్న ఆలయంలో ఎవరు ఏ భక్తులు ఏ కోరికలతో ఆలయానికి వస్తారో ఆయా కోరికలు స్వామివారు తీరుస్తారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని హైదరాబాద్ కూకట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉన్నారు అర్చకులు. ఈ పర్వదినాన స్వామివారిని దర్శించుకునేందుకు కాలనీతో పాటు ఇతర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి స్వామివారి దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా సంపూర్ణ చందనంతో అలంకరించినట్టు అర్చకులు తెలిపారు. ప్లీజ్ అమ్మా ఇక్కడ ఎవరు కూర్చోవద్దు. మా టెన్షన్ రావాలమ్మా రావాలి రావాలి.